Hey Sagar. Hi Akila. By the way, Surya. Hi. ఇతను సూర్య, క్రియేటివ్ ఐటీ సొల్యూషన్స్లో టీమ్ లీడర్. ఈమె అఖిల, నిఫ్ట్లో ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇక ఇతను సాగర్, వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్. ఇతను ఎంఎంటీవీలో జర్నలిస్ట్గా చేస్తున్నాడు. వీళ్ళు ఈ కాఫీ డేలో ఎందుకు కలిశారు అనేదే మన ఈ కథ. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. ఓకే సార్. సార్ అలాగే సార్. ఓకే సార్. ఇది నేను చేసే జాబ్. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బైక్స్ దొంగతనాలు చేసే వాళ్ళని పట్టుకున్నారట. వాళ్ళేమో యూట్యూబ్లో చూసి దొంగతనాలు ఎలా చేయాలని చెప్పి నేర్చుకున్నారట. కానీ వాళ్ళు ఏది చూస్తే 20 years లోపలే ఉందంట. Oh my God. ఆ న్యూస్ని కవర్ చేయమని మా బాస్ నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. ఓకే, మన టాపిక్లోకి వద్దాం. ఇంకా మనకు 2 months మాత్రమే టైం ఉంది. ఓకే. మనం నెక్స్ట్ టైం సేమ్ డేట్ ఇక్కడే కలుస్తున్నాం. సరే. హలో ప్రదీప్, నేను రా సూర్యని. సూర్య, ఇదెవరి నెంబర్ రా? ఇది నా నెంబరే. ఈ నెంబర్ని సోషల్ మీడియాకి వాడతానులే. ఓ అవునా? కొత్తగా ఏదో చేస్తున్నావు అని తెలిసింది. ఎవర్రా వాళ్ళు? మాకు కూడా పరిచయం చేస్తావా? చేస్తాలే. సరే, కానీ నేను అడిగిన ఇన్ఫర్మేషన్ నాకు వాట్సాప్లో షేర్ చేయి. ఓకే సూర్య, ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ దిస్ వాట్స్ ద నెక్స్ట్ ప్లాన్? ఆగాగు, నేను టార్గెట్ చేస్తే ఇప్పటిదాకా మిస్ అయిందే లేదు. సూర్య. ప్రదీప్, నాకు కొన్ని పిక్స్ కావాలి. ఆ డీటెయిల్స్ నీకు వాట్సాప్ చేస్తా. ఓకే సూర్య.
కనెక్షన్ పోయింది. కనెక్షన్ వచ్చిందా? ఎంతో ప్రేమించే నా ఫ్యామిలీకి నాకు మధ్య సోషల్ మీడియాతో అంతరం పెరిగిపోతూ వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన గూగుల్ గ్రూప్స్ ద్వారా ప్రొఫెషనల్ డాక్టర్స్తో చాట్ చేస్తూ నిండు గర్భిణికి ప్రసవం చేయించిన 14 సంవత్సరాల ఒక చిన్న హాయ్ డా. మా మమ్మీ డాడీ పెళ్ళికి వెళ్ళారు. మా అక్క పాపకి లైట్గా ఫీవర్ ఉంది. అంతేనా లేక నన్ను అవాయిడ్ చేయడానికా? నో నథింగ్ యార్. నేను తన్ని చూసుకోవాలి. రాలేను, తర్వాత కలుద్దాం. బాయ్. తనే డాక్టర్ అయ్యి ఆ నిండు గర్భిణికి ప్రసవం చేయించడం అభివృద్ధి చెందిన టెక్నాలజీకి అద్దం పడుతుందని పలువురి అభిప్రాయం. జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో లాఠీ చార్జీ కాల్పుల్లో 3 విద్యార్థుల దుర్మరణం. దీనితో అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా అత్యవసర సేవలను కూడా నిలిపివేయాలని అన్ని డాక్టర్ల అసోసియేషన్స్ నిర్ణయం. ఆసుపత్రుల్లో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నగరంలో 144 సెక్షన్ విధింపు. జ్వరంతో కూడా ఎప్పుడు ఆన్లైన్ గేమ్సే. తన్వి 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 లేగు. తన్వి చూడు. తన్వి తన్వి హలో, అంబులెన్స్ లేదా ఈరోజు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన గూగుల్ గ్రూప్స్ ద్వారా ప్రొఫెషనల్ డాక్టర్స్తో చాట్ చేస్తూ నిండు గర్భిణికి ప్రసవం చేయించిన 14 సంవత్సరాల ఒక చిన్నారి. తన్వి ఓకే. థ్యాంక్ గాడ్ సోషల్ మీడియా గ్రూప్స్తో ఈరోజు ఎంతో రిస్క్ తగ్గింది. థ్యాంక్ యూ డాక్టర్. నా టెన్షన్స్ నాకున్నాయి. వాట్ టెన్షన్స్? చెప్పాను కదా, ఐ యామ్ కాలింగ్ యు, దట్స్ వై రైట్? మా అక్క పాపకి బాలేదని. ఓ రియల్లీ? బట్ ఐ కెన్ సీ యు ఆన్లైన్ ఇన్ ఫోన్. నా ఫోన్ ఆన్లైన్లో ఉండొచ్చు, కానీ నా పరిస్థితి, నేను ఎలా ఉన్నానో అర్థం చేసుకోలేను. నీతో
నేను ఉండలేను ప్రదీప్. హలో, నేను చెప్పేది నువ్వు. మనిద్దరికి సెట్ కాదు ప్రదీప్. అపచా, ఇట్స్ ఓవర్. హలో అఖిల, సుష్మా చెప్పు. నీ ఫొటోస్ వీడియోస్ నెట్లో ఒకసారి చూసుకున్నావా? నెట్లో ఏంటి? మస్ట్ చెక్ యువర్ ఫొటోస్ అండ్ వీడియోస్. నో. ఇలా అవుతుందని నేను ఊహించలేదు. చెయ్యి దాటిపోయింది. సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండాల్సి వచ్చేదే కాదు. ఇంకో దారి లేదు. చూడు, సెల్ఫీస్ మోజులో పడి అపరిచితుల వ్యక్తులతో పరిచయాలు, చివరికి ఆ పరిచయాలే ప్రాణాలు తీస్తున్నాయి. మీరు షేర్ చేసే ఫొటోస్ని ఎవరైనా మార్ఫింగ్ చేస్తే అనే ఆలోచన లేకుండా సోషల్ మీడియాని అవసరానికి వాడుకుంటే అర్థం, అనవసరానికి వాడుకుంటే అనర్థం. ఓకే, ఆ విషయం నేను చూసుకుంటాను. సరే పదా, సూర్య ట్రీట్ ఇస్తున్నాడట. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. కంగ్రాట్సా? దేనికి బ్రో? మనోడు కాబోయ్ కలెక్టర్ బ్రో. ఓ సూపర్. అవును బ్రో, మీరు జాబ్ చేస్తూ సివిల్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు? ఏం లేదు బ్రో, నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది టైం వేస్ట్ అన్నారు. నీకు మంచి జాబ్ ఉంది కదా, నువ్వు ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంటి అని కూడా అన్నారు. సింపుల్ బ్రో, ప్రపంచమే మన ముందుంది. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్ బ్లాగ్స్ నుంచి, ఫేస్బుక్ గ్రూప్ నుండి, వాట్సాప్ నుండి, తర్వాత ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకున్నాను. దాంతో నాకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ అయింది. వావ్, ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ టికెట్స్ ఫ్రీ అండి బ్రో. మరి మిగతా ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? ఆబ్వియస్లీ మనమే పెట్టుకుంటాం. హే, నాకు కూడా ఫ్రీ ఫ్లైట్ టికెట్స్. ఓ జాగ్రత్త, లింక్ క్లిక్ చేయకు, మాల్వేర్ అవ్వచ్చు. నీ డేటా మొత్తం హ్యాకర్స్కి వెళ్ళిపోతుంది. భయ్యా, స్వీట్ తీసుకోండి. పబ్జితో మంచి పట్టులో ఉన్నాడు కానీ తీసుకెళ్ళి నోట్లో పెట్టే. ఇదిగో బ్రో. ఎండి గారు వస్తున్నారు. సార్, ప్రాజెక్ట్ డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. ఇంకా టైం లేదు మనకి. చూడు మీ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ప్రపంచం మీదకి వెళ్తారనమాట. వాళ్ళు మీ పర్సనల్స్కి వాడే టాలెంట్ని కంపెనీ ప్రొడక్టివిటీకి వాడితే కంపెనీ డెవలప్మెంట్ ఈ పాటికి డబుల్ అయ్యేది. ముందే ఇలా పని చూడండి. సరే సార్. ఇంతకీ ఇదేంటి? మీకు షుగర్ లేదు కదా అని స్వీట్ ఇచ్చాను సార్. షుగరా? ఏమైంది బ్రో? హలో అక్క, మా ఎండి ఉన్నారు, మళ్ళీ కాల్ చేస్తా. సూర్య పాప ఇంకా స్కూల్ నుండి రాలేదురా. చెప్పు. స్కూల్కి ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. కంగారు పడుకు, నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తా. బ్రో, కొంచెం ఈ లెటర్ని హెడ్ ఆఫీస్కి మెయిల్ చేయవా? మేడం. రాము ఎక్కడా? మేడం, ఇదిగోండి మేడం, వెళ్తున్నాను నేను. బాబుని ఇంకా తీసుకురాలేదు స్కూల్ నుండి? మేడం, ఇదిగోండి మేడం, బాబుని తీసుకురావడానికి వెళ్తున్నాను, కానీ మధ్యలో కారు పంచర్ అయింది. టైం అయిపోయింది కదా, అందరు ఎవరు ఉండరు అక్కడ, మళ్ళీ వాడు ఒక్కడే ఉంటాడా? వెళ్ళిపోతాను మేడం, కారు పంచర్ చేసుకుని ఇమీడియట్గా వెళ్ళిపోతాను మేడం. నొప్పి
ఏమైంది? ఏడు. మమ్మీ కొడుతుంది. ఉండు నీకు స్వీట్స్ ఇస్తా. ఏడవకు బేటా, ఏడవ. మీ ఇల్లు ఎక్కడా? అక్కడ. సరే సరే ఉండు. ఈ స్వీట్స్ తీసుకో, తిను, ముందు తిను. ఏడవకు బేటా, ఏడవకు. ఇంటికి తీసుకెళ్తాను పద. సరే. ఎవర్రా బాబు? పిల్లాడు కదా, రోడ్ మీద ఒంటరిగా ఉంటే ప్రమాదం అని తీసుకెళ్తున్నా. ఏం కలిపా స్వీట్లో? ఏం కలపడం ఏంటండి? బాబు ఏడుస్తుంటే స్వీట్స్ ఇచ్చానంతే. బండి దిగు. అదేంటండి అలా మాట్లాడతారు? జస్ట్ బాబుని దింపడానికి వెళ్తున్నాను, అక్కడ కూర్చున్నాడని తీసుకెళ్తున్నాను అంతే. అంటే నేను కూడా వెళ్తా, నన్ను కూడా ఎక్కించుకురా. బండి దిగు. చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నారు. నేను చేయలేదంటే వినట్లేదు సార్. హెల్మెట్ తీ. ఏంద్రో అంత మాటలు. ప్లీజ్ సార్ నేను మాట్లాడతాను, ఉండు. సార్ నేను ఈ కంపెనీలో ఎంప్లాయీని. అక్కడ బాబు ఏడుస్తుంటే తీసుకెళ్తున్నాను. అది చూసి గొడవ పడుతున్నారు సార్. యాక్చువల్గా నా మేనకోడలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. కంగారుగా వెళ్తున్నాను. కొంచెం ప్లీజ్ సార్ పంపించండి సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. నువ్వు వెళ్ళి చూడు, నువ్వు చూసి నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకునిరా. పిల్లలు ఉన్నారా? बच्चे चले गए, ज़्यादा टाइम हो गया ना साहब. సూర్య పాప వచ్చేసింది ఇంటికి. నువ్వు ఎక్కడున్నావు సూర్య? ప్రస్తుతం ఎవరి నోట విన్నా అదిగో ముఠ ఇదిగో దొంగ అన్న మాటలే వినిపిస్తున్నాయి. పిల్లలను అపహరించే ముఠాలు, పార్థీ గ్యాంగ్ సంచరిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం ప్రజల్లో కలకలం రేపుతోంది. అలాంటి వార్తలేవి నిజం కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పుకార్లు విని అపరిచితులపై దాడికి పాల్పడవద్దని సూచిస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ యాప్ ఏదైనా మనల్ని బానిసలుగా మార్చేస్తున్నాయి. మన మధ్య సంబంధాల్ని దెబ్బతీస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు యూత్ కి మాత్రమే పరిచయమైన ఈ సోషల్ యాప్స్ ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కూడా గోడ కట్టేస్తున్నాయి. నా బ్లడ్ గ్రూప్ ఓ నెగటివే కదా. హలో హలో, ఏ హాస్పిటల్ అండి? రెయిన్బో హాస్పిటల్ అండి. తప్పుడు కథనాలు రాయడం సోషల్ మీడియాలో బాగా కామన్ అయిపోయింది. రకరకాల వార్తలు నటులను, వారి కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేస్తోంది. బట్ స్క్రిప్ట్ మనం రెడీ చేయలేదు కదా. ఏం చేద్దాం? ఈ కాంటెస్ట్లో మనం కూడా పాల్గొంటున్నాం. షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. Let me see. Wow. Great bro. Is it ours? Wow. ఇది మన స్టోరీయే కదా. మనలో ఎంతోమంది అఖిలా సూర్యాలు ఉన్నారు. ప్రతి 10 మంది యువతి యువకుల్లో ఒక్కరైనా సోషల్ మీడియా ద్వారా అబ్యూస్కి గురవుతున్నారు. మంచి ఉన్న ప్రతి చోట చెడు కూడా ఉంటుంది. యువత చెడుకు ప్రభావితం కాకుండా మంచినే తీసుకుంటే సోషల్ మీడియా అభివృద్ధికి ఒక ఆయుధం. సోషల్ మీడియాని మంచికే వాడదాం. ఇట్స్ ఏ బూమ్రాంగ్. వాట్ ఎవర్ యు గివ్, యు గెట్.